హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. హాయ్ అండి అందరికీ. బయట చూసారా క్లైమేట్ ఎలా ఉందో? వేడి వేడిగా మనకి ఈ వర్షంలో ఏదైనా తినాలనిపిస్తుంది కదా. అందుకే నేను మిర్చి బజ్జీ చేస్తున్నాను. మరి ఈ వేడి వేడిగా మిర్చి బజ్జీని ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా మనం పొడుగ్గా ఉన్న మంచి మిరపకాయల్ని ఈ విధంగా తీసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి. దానికి ఉన్న మట్టి అంతా పోయేలాగా క్లీన్గా వాష్ చేసుకోవాలి. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క పచ్చిమిరపకాయని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఘాట్లులాగా పెట్టుకోవాలి. ఇలా గీసుకుని దాని లోపల ఏమన్నా ఎక్కువగా గింజలు ఉంటే తీసేయాలి. కానీ ఈ మిరపకాయలకి గింజలు ఏమీ ఉండవు, అందుకే నేను గింజలు ఏమి తీయట్లేదు. సో అన్ని మిరపకాయల్ని ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకొని లైన్గా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మిరపకాయల్లోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ స్టఫింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని తీసుకోవాలి. అలాగే కొంచెం రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ఫ్లేవర్ కోసం వాముని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని ఒకసారి బాగా కలుపుకొని దాంట్లోనే టామరిన్ జ్యూస్ని కొద్దిగా వేసుకోవాలి. మనకి నోటికి ఆ పచ్చిమిరపకాయల కారం తగలకుండా పుల్ల పుల్లగా వామ్ ఫ్లేవర్తో టేస్టీగా ఉంటుంది. ఈ స్టఫింగ్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్పూన్తో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ని కలుపుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క మిరపకాయని తీసుకొని దాంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న స్టఫింగ్ని ఇలా నీట్గా అద్దుకోవాలి. మొత్తం ఇలా పచ్చిమిరపకాయలకి రాసుకోవాలి. దానివల్ల మనకి పుల్ల పుల్లగా నోటికి చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇలా మొత్తం అన్ని కాయలకి ఆ స్టఫింగ్ అంతా రాసేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం శనగపిండి 1 కప్పు, దాంట్లోనే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని బేకింగ్ సోడా ఉంటే అది ఒక 1 టేబుల్ స్పూన్ మినీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నింటినీ వాటర్ యాడ్ చేసుకొని చాలా సాఫ్ట్గా మిక్చర్ ఎలా రావాలంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బీటర్తో చక్కగా కలుపుకోవాలి. మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. చూడండి, ఫైనల్గా నేను కలిపి చూపిస్తాను మీకు. ఈ విధంగా రావాలి. థిక్గా మనకి బ్యాటర్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో బజ్జీలు కూడా అంత బాగుంటాయి. సో ఈ విధంగా మొత్తం బ్యాటర్ని చక్కగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఈ విధంగా వస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు రెడీగా పెట్టుకున్న బ్యాటర్ని ఈ విధంగా ఒక కప్లో కానీ గ్లాస్లో కానీ మిరపకాయ సైజుని పట్టి మునిగేలాగా నీట్గా తీసుకొని ఈ విధంగా బ్యాటర్ మొత్తాన్ని ఫిల్ చేసుకోవాలి. అప్పుడు మనం ఈజీగా వేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని తీసుకొని మరగనివ్వాలి. అది ఆయిల్ కాగేలోపు మనం రెడీగా పెట్టుకున్న ఈ మిరపకాయలకి బ్రెడ్ క్రమ్స్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. ఈ విధంగా స్టఫ్ చేసుకొని పెట్టుకున్న బజ్జీ మిర్చి మొత్తం అన్నింటికి ఇలా బ్రెడ్ క్రమ్స్ని అద్ది రెడీగా పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఆయిల్ రెడీగా మరిగి ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ ఈ విధంగా మరగాలి. అప్పుడే మనకి బజ్జీలు పర్ఫెక్ట్గా అవుతాయి. ఇప్పుడు ఆయిల్ మొత్తం కాగింది కదా, మొత్తం ఫ్లేమ్ అంతా సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లోనే మనకి ఉడకాలి. ఇప్పుడు ఇలా ఒక్కొక్క మిరపకాయని తీసుకొని నీట్గా ఇలా గ్లాస్లో ముంచి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. సేమ్ అదే విధంగా
అన్ని మిరపకాయలని ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయడం వల్ల మనకి పిండి కూడా జారినట్టుగా కింద పడకుండా కరెక్ట్గా మనకు ఆ మిరపకాయకి పట్టుకొని చక్కగా దాంట్లో మునుగుతుంది. ఇప్పుడు ఇవి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇదే విధంగా అన్ని మిరపకాయలని కూడా మనం చేసుకోవాలి. ఇలానే చూడండి, ఈ విధంగా ఫ్రై అవుతే చాలు. ఇప్పుడు ఇంకా ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ మిరపకాయలని వేసుకోవాలి. చూడండి, సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇదంతా అలాగే నీట్గా వేసుకోవడం వల్ల పఫీగా చాలా బాగా వస్తాయి మిరపకాయ బజ్జీలు. ఇలా అన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టుకొని మెల్లగా వేగనివ్వాలి. పర్ఫెక్ట్గా వస్తాయి మనకి. ఎంతో టేస్టీగా, మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా చేయండి. చూడండి, ఇంకా ఇలా ఫ్రై అవుతున్నప్పుడు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్లోకి వస్తే చాలు, ప్లేట్లోకి తీసేసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం పిండి మిగిలిపోయింది. దాంట్లో బ్రెడ్ క్రమ్స్లో ఒక ఆనియన్స్ని స్లైసెస్లా కట్ చేసేసుకొని పిండిలో వేసేసుకొని నేను ఈ విధంగా పకోడీలా కూడా వేసేసాను. అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చాలా క్రిస్పీగా కూడా వచ్చింది. ఇంట్లో అందరూ కూడా ఎంజాయ్ చేశారు. చూడండి, ఈ విధంగా అన్నీ వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూశారు కదా, ఇప్పుడు ఇంకా వేడివేడిగా ఈ మిర్చి బజ్జీని ఉల్లిపాయలు మరియు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొద్దిగా జీరా పౌడర్ని కూడా స్ప్రింకిల్ చేసుకొని తింటే దాని టేస్టే అదిరిపోతుందండి. బయట చూస్తేనేమో వెదర్ అదిరిపోతుంది వర్షంతో. మరి ఇంకా ఇలాంటి రెసిపీస్ తినకుండా ఉండగలమా చెప్పండి? సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.